కూడా నువ్వు వాడు భార్యగా ఒప్పుకోకపోయినా ఈ ఇంటికి రమ్మని నేను పిలవడం లేదు. నీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా. ప్రతి విషయంలో ఇలా తగ్గి ఆడది మగాడి ముందు తలంచుకొని ఉంటుంది కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చలాయిస్తున్నారు. లేదమ్మా, అందరిలాగా నువ్వు చెయ్యకుండా నీ మాట మీద నువ్వు నిలబడ్డావు అని అంటూ అపర్ణ పొగుడుతూ ఇక రాజుని తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడే ఇక రాజు కావ్యతో పాటు ఇంటికి రాలేదని రుద్రాని రాహుల్ ఇద్దరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక గదిలోకి వెళ్ళి ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. నన్ను ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది అని అనుకుంటూ, అవును మమ్మీ, మొత్తానికి మనం అనుకున్నది సాధించాము. కానీ ఆంటీ కూడా పోయుంటే సరిపోయేది. ఆ రోజు మనం మార్చిన ట్యాబ్లెట్లు చాలా పవర్ఫుల్. కానీ ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న అపర్ణ అత్తయ్య ఎందుకు పోలేదో అర్థం కావడం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా అపర్ణ వదిన్ని ఫినిష్ చేస్తాం. కానీ అసలు సిసలైన కావ్యని బయటికి పంపించేశాం. ఆ రోజు ఆఫీస్ నుంచి మనమే ఫోన్ చేయించి తగిన గుణపాఠం చెప్పాము అని అంటూ రుద్రాని తన నోటితోనే ఇక నిజాన్ని బయట పెడుతుంది. ఎప్పుడైతే రుద్రాని తన నోటితో నిజాన్ని బయట పెట్టిందో అప్పుడే ఇక అదంతా విన్న స్వప్న, మీరందరూ కూడా కావాలనే మీరిద్దరూ నా చెల్లిని పుట్టింటికి పంపించేశారన్నమాట అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. స్వప్న వాళ్ళు అంతా కూడా చేసిన కుట్ర వినేసిందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. రాహుల్ రుద్రాణి అయితే ఇప్పుడు మీరు చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా నేను రాజు ముందు బయట పెట్టబోతున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక మీరు జైలుకే అని వెళ్ళబోతూ ఉంటే స్వప్నని వెనక్కి లాగి స్వప్న తల మీద గట్టిగా కొడతాడు రాహుల్. అప్పుడే ఇంకా అటువైపుగా వస్తున్న రాజ్ అమ్మ అని స్వప్న గట్టిగా అరవడంతో అప్పుడే ఇక స్వప్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్వప్న అయితే అక్కడ తలకి దెబ్బ తగిలి ఉంటుంది. రాహుల్ రుద్రాని ఇక రాజు వచ్చిన విషయం తెలుసుకోకుండా స్వప్నని అలా ఇంట్లోనే కొట్టేసి బయటకైతే వెళ్ళిపోతారు. అది ఏదో జారిపడిందని చెప్పవచ్చు. పదరా బయటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. తర్వాత రాజు వస్తాడు. ఇక తర్వాత రాజు వచ్చి స్వప్నని రక్తం అడుగులో చూసి షాక్ అయిపోతూ, స్వప్న, ఏమైంది స్వప్న అని అంటూ ఉంటే అప్పుడే తన సెల్ ఫోన్ని చూపిస్తుంది. రాజ్, నా చెల్లెలే తప్పు చెయ్యలేదు. ఆంటీకి ఆ పరిస్థితి రావడానికి కారణం నా భర్త, మా అత్తయ్య. ఇదిగో వీడియో అని అంటూ వీడియోని చూపించి తను స్పృహ కోల్పోతుంది. అప్పుడే ఇక స్పృహ కోల్పోయిన స్వప్నని చేతులతో ఎత్తుకొని రాజ్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అప్పుడే తనకి చిన్న గాయం అయ్యిందని, ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు అయితే చెప్తారు. ఇక రాజ్ అయితే స్వప్నని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇది నిజం చెప్తుందేమోరా అని అంటూ ఉంటే, ఏం లేదులే మమ్మీ, రాజు సాక్ష్యాలు లేదే వినడు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక స్వప్న, ఏంటి నీకు పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. నిజం తెలుసుకున్న నన్ను చంపాలని వీళ్ళిద్దరూ ప్రయత్నించారా అంటే అని రుద్రాని రాహుల్ చేసిన కుట్రని బయట పెడుతుంది. ఏంటి, నిజం తెలుసుకున్న నిన్ను నీ భర్త మీ అత్త చంపాలని చూశారా అని అంటూ ఉంటుంది అపర్ణ. ఏంటే, నీకు తలకి దెబ్బ తగిలితే మమ్మల్ని అంటున్నావు? మా గురించి ఇంకోసారి ఇలా చెప్పావంటే చంపేస్తాను అని రుద్రాని అంటూ ఉంటే, నువ్వు ఆగు రుద్రాని, నువ్వు చెప్పు అని అంటూ సీతారామయ్య స్వప్నని అడుగుతూ ఉంటే, తనేం చెప్తుంది తాతయ్య, కాసేపు ఆగితే నేనే చెప్తాను అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు మాటలకి రుద్రాని రాహుల్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో రాహుల్ అయితే షాక్ అయిపోతూ, పోలీసులు వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే, నిన్ను మీ అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారు. మీరు స్వప్న మీద హత్యా ప్రయత్నం చేశారు. అంతేకాదు, మా అమ్మ వేసుకునే ట్యాబ్లెట్లు మార్చేసి నా భార్యని ఆఫీస్కి వెళ్ళేలా చేసి నా ఇంట్లో ఒక రణరంగాన్ని సృష్టించారు. నా భార్య ఈరోజు గడప దాటి వెళ్ళిపోవడానికి కారణం మీరే అని అంటూ రాజ్ అయితే షాకిస్తూ ఉంటాడు రుద్రాణికి. ఏంటి రాజ్, నువ్వు కూడా మా మీద నింద వేస్తున్నావా? అసలు మేము ఇదంతా చేశామని సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక స్వప్న సెల్ ఫోన్ చూపిస్తున్నాడు వీడియోని. ఇక వీడియోని చూసేసరికి ఇక రుద్రానికి అలాగే రాహుల్కి వణుకొచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రుద్రాని అయితే, రాజ్,
ఏదో తెలియక చేసేసాము. ఈసారికి మేము చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని అరెస్ట్ చేయించొద్దు. మా జీవితాలు నాశనం అయిపోతాయి అని అంటూ ఉంటే మీ జీవితాలు నాశనమవుతాయని, మా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసావు కదత్తా. మా అమ్మని చంపేసావాలనుకున్నావు. నా భార్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చేశావు. నిన్ను ఊరికినే వదిలిపెట్టకూడదు అని రాజైతే అరెస్ట్ చేస్తాడు రుద్రాణిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.